ఈరోజు మనం కోఆర్డినేట్ జామెట్రీ అనే పాఠాన్ని స్టార్ట్ చేస్తాము. దీన్ని తెలుగులో మనం నిరూపక రేఖాగణితము లేదా వైశ్లేషిత రేఖాగణితము అని అంటాము. దీన్ని అభివృద్ధి చేసిన వాళ్ళు రెనే డెస్కార్టెస్ అనే శాస్త్రవేత్త వైశ్లేషిత రేఖాగణితాన్ని అభివృద్ధి చేశాడు. స్టార్టింగ్లో ఈయనకి వైశ్లేషిత రేఖాగణితము ఎలా చేయాలి అనేటువంటి ఆలోచన ఎలా వచ్చిందంటే, ఒక బిందువుని x,y అనేటువంటి ఒక బిందువుని మనము జామెట్రీలో అప్లై చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి భావనను ఆయన తీసుకువచ్చి కోఆర్డినేట్ జామెట్రీని డెవలప్ చేశాడు. యాక్చువల్గా మీరు గమనించినట్లయితే ఈ కోఆర్డినేట్ జామెట్రీ అనే నేమ్లో ఆర్డినేట్ అనే పదం ఉంటుంది. ఆర్డినేట్ అంటే వై యాక్సిస్. ఎక్స్ని మనం అప్సిసా అంటాం. అంటే వైకి మనం ఎప్పుడు ఉండే బ్రదర్లాగా ఉండేది ఎక్స్. కాబట్టి x,yని మనం కోఆర్డినేట్ అని అంటాం. x,yని కోఆర్డినేట్ అని అంటాం. దీనిలో ఆర్డినేట్ అంటే వై, కోఆర్డినేట్ అంటే వాళ్ళ ఫ్రెండ్. కాబట్టి x,yని మనం కోఆర్డినేట్ అంటాం. ఈ కోఆర్డినేట్స్ని మనం జామెట్రీలో అప్లై చేస్తే ఆ చాప్టర్ని మనం కోఆర్డినేట్ జామెట్రీ అని అంటాం. ఈ కోఆర్డినేట్ జామెట్రీ నేమ్ ఎలా వచ్చింది అంటే, కోఆర్డినేట్స్ని జామెట్రీలో మనం అప్లై చేసి అక్కడ ఉండేటువంటి భావనలన్నీ కూడా మనం కోఆర్డినేట్తో కనుక ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఆ చాప్టర్ని మనం ఏమన్నామంటే కోఆర్డినేట్ జామెట్రీ అని చెప్పాం. ఈ కోఆర్డినేట్ జామెట్రీని డెవలప్ చేసిన వాళ్ళు రెనే డెస్కార్టెస్. ఈయన ఏం చేశారంటే, ఒక తలాన్ని తీసుకొని ఈ తలములో 2 పరస్పర లంబరేఖలను గీశారు. మ్యూచువల్ పర్పెండిక్యులర్ లైన్స్ అంటాం. 2 మ్యూచువల్ పర్పెండిక్యులర్ లైన్స్ డివైడ్స్ ద గివెన్ ప్లేన్ ఇంటూ 4 ఈక్వల్ పార్ట్స్. 2 పరస్పర లంబరేఖలు ఒక తలాన్ని 4 భాగాలుగా విభజిస్తున్నాయి. ఇది నెంబర్ 1 Q1 అంటే క్వాడ్రంట్ 1. దిస్ ఈజ్ Q2 అండ్ దిస్ ఈజ్ Q3 అండ్ దిస్ ఈజ్ Q4. 2 పరస్పర లంబరేఖలు ఒక తలాన్ని 4 భాగాలుగా విభజించాము. ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేమ్ మనం పెట్టుకున్నాం. దీనిలో ద ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆఫ్ 2 మ్యూచువల్ పర్పెండిక్యులర్ లైన్స్, 2 లంబరేఖల మధ్య ఖండించుకున్న బిందువుని మనము ఆరిజన్ అంటాం. దీన్ని 0,0తో మనం రిప్రజెంట్ చేస్తాం. దీనిలో ఆరిజన్ నుంచి రైట్ సైడ్ ఉన్నటువంటి ప్లేన్ని పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అని అంటాం. అంటే పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, ధన ఎక్స్ అక్షము అని అంటాం. అలాగే మనం లెఫ్ట్ సైడ్కి, ఆరిజిన్ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే దీన్ని రుణ ఎక్స్ అక్షము అని అంటాం, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ అని అంటాం. అలాగే ఆరిజిన్ దగ్గర నుంచి మనం పైకి వెళ్తే దీన్ని ధన వై యాక్సిస్ అని అంటాం, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అని అంటాం. ఆరిజిన్ నుంచి మనం కిందకి వెళ్తే దీన్ని నెగిటివ్ వై యాక్సిస్ అని అంటాం. ఇవన్నీ కూడా మనకి బేసిక్ పాయింట్స్. ఆరిజిన్ దగ్గర నుంచి రైట్ సైడ్ ఉన్నదాన్ని ధన ఎక్స్ అక్షము, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అంటాము. లెఫ్ట్ సైడ్లో వస్తే నెగిటివ్ ఎక్స్ యాక్సిస్. అలాగే ఆరిజిన్ దగ్గర నుంచి మనం పైకి వెళ్తే పాజిటివ్ వై యాక్సిస్ అంటాము, కిందకి వెళ్తే రుణ వై యాక్సిస్ అంటాం. ఇలా మనం ఒక తలాన్ని 4 భాగాలు చేసుకొని ఈ భాగాల్లో కోఆర్డినేట్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం ఇప్పుడు టెస్ట్ చేద్దాం. చూడండి, మనం అనుకున్నట్టుగా ఫస్ట్ తలములో ఏమనుకున్నాము, ఎక్స్ పాజిటివ్ అన్నాం, వై పాజిటివ్ అన్నాం. కోఆర్డినేట్ ఎప్పుడు ఎలా ఉంటుంది, మనకి బిందువు x,y రూపంలో ఉంటుంది. x,y రూపంలో ఇప్పుడు ఎక్స్ ఎలా ఉంది, మనకి పాజిటివ్లో ఉంది. కాబట్టి ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 0. అలాగే వై యాక్సిస్ కూడా ఎలా ఉంది, మీకు పాజిటివ్లో ఉంది. కాబట్టి వై ఈజ్ గ్రేటర్ దాన్ 0. అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో మనకు అనుకున్నటువంటి ఫస్ట్ క్వాడ్రంట్లో ఎక్స్ పాజిటివ్ కాబట్టి ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అని వేసాం. అలాగే వై కూడా పాజిటివ్ కాబట్టి వై గ్రేటర్ దాన్ 0 అని వేసాం. రెండవ దానిలో చూడండి, మీరు
రెండో దానిలో ఎక్స్ ఎలా ఉంది మీకు, రుణ ఎక్స్ అక్షం ఉంది, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ ఉంది. కాబట్టి మనం ఎక్స్కి నెగిటివ్ వేయాలి. నెగిటివ్ ఇన్ ది సెన్స్ ఎక్స్ లెస్ దాన్ 0, వై పాజిటివ్ కాబట్టి వై గ్రేటర్ దాన్ 0. మనం అక్షరాలను బట్టి ఆ బిందువులు మనం వేసుకుంటూ ఉంటే ఎక్కడా తప్పులు రాకుండా ఉంటాయి. అలాగే మీరు థర్డ్ Q3కి వచ్చేసరికి ఎక్స్ రుణ ఎక్స్ అక్షము, అలాగే వై కూడా రుణ అక్షము లాగా ఉంది, రుణ వై ఉంది. కాబట్టి దీనికి ఎలా వేయచ్చు మనం, ఎక్స్ వాల్యూ నెగిటివ్ అండ్ వై ఆల్సో నెగిటివ్. దట్ మీన్స్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 0 అండ్ వై ఆల్సో లెస్ దాన్ 0. బోత్ ఆర్ నెగిటివ్, రెండు రుణాక్షాలు. ఇక చివరిగా మనకు వచ్చేటువంటి 4వ తలములో ఎక్స్ ధన ఎక్స్ అక్షము కాబట్టి మనం ఎక్స్ ప్లస్ తీసుకుంటాము, వై నెగిటివ్ కాబట్టి వై మైనస్ తీసుకుంటే మనకి ఇప్పుడు వచ్చేటువంటి క్వాడ్రంట్ ఏమవుతుంది, 4థ్లో ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అవుతుంది, వై లెస్ దాన్ 0 అవుతుంది. మనం ఈ క్వాడ్రంట్లను ఈ విధంగా మనం అర్థం చేసుకుంటే మనం గ్రాఫ్లో ఈ పాయింట్లని అప్లై చేసేటప్పుడు ఎక్కడ ప్లస్ ఎక్కడ మైనస్ అనేది మనం క్లారిటీగా తీసుకోగలం. సపోజ్ మీరు -2,3 అనే పాయింట్ ఏ క్వాడ్రంట్లో ఉంది చెప్పాలి అని అనుకోండి. ఇక్కడ ఎక్స్ ఏముంది, రుణం ఉంది, 3 ఏముంది, పాజిటివ్ ఉంది. కానీ మైనస్ ప్లస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మైనస్ ప్లస్ ఎక్కడ ఉందో అబ్జర్వ్ చేసుకుంటే అది సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది. అలాగే -4 -5 అన్నాం. -4 -5 అంటే రెండు నెగిటివ్లే కాబట్టి రెండు నెగిటివ్లు ఏ క్వాడ్రంట్లో ఉన్నాయి మనం ఊహించగలిగితే అది థర్డ్లో ఉంది అని మనం ఈజీగా చెప్పచ్చు. అంటే ఒక పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, పాజిటివ్ వై యాక్సిస్, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్, నెగిటివ్ వై యాక్సిస్, ధన రుణ ఎక్స్ వైలను బట్టి మనం ఒక బిందువు అనేది ఏ క్వాడ్రంట్లో ఉంది అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు. దీని మీద మనం ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. స్టార్టింగ్లో కనుక వీటి మీద శ్రద్ధ పెట్టకపోతే మనం ముందు పోయేటప్పుడు పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని తెలుసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మనం కోఆర్డినేట్ జామెట్రీలో ఫస్ట్ స్టేజ్లో ఈ తలాన్ని 4 భాగాలుగా విభజించినప్పుడు ఎలా నెగిటివ్ పాజిటివ్లు ఫ్రేమ్ అయ్యో మీరు అందరూ తెలుసుకుంటే చక్కగా మీకు ఫర్దర్గా వచ్చేటువంటి పాఠాల్లో ఇబ్బంది లేకుండా ఉంటుంది. దీనిలో మనం ఇంకొక డయాగ్రమ్ వేసి చూద్దాం. ఇవన్నీ మీకు బాగా అర్థమైనాయి అనుకుంటున్నాను. ఇంకొక భాగంలో మనం వెళ్తే ఎక్స్ యాక్సిస్ ఎలా ఉంటుంది, వై యాక్సిస్ ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాం. ఎక్స్ యాక్సిస్, మీరు ఒక పాయింట్ని ఎక్స్ యాక్సిస్ మీద పెట్టాలి అని అంటే ఎక్స్ యాక్సిస్లో అన్నీ కూడా ఎలా ఉంటాయి, మనం అనుకున్నాం ఇందాక పాయింట్ ఎక్స్ కామా వై కోఆర్డినేట్ ఉన్నాం. అంటే ఎక్స్ మొట్టమొదటి కోఆర్డినేట్, వై రెండవ కోఆర్డినేట్. అంటే మనం ఒక పాయింట్ తీసుకున్నప్పుడు ఫస్ట్ది ఎక్స్ యాక్సిస్ని రిప్రజెంట్ చేస్తుంది, రెండవది వై యాక్సిస్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు నేను ఎక్స్ యాక్సిస్ గురించే మాట్లాడుతున్నా. ఎక్స్ యాక్సిస్ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను పాయింట్ 3,0 అని తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు x3 నేను వై అక్షం మీదకి వెళ్ళట్లేదు కాబట్టి y0 వేసాను. ఒక బిందువు x అక్షం మీద ఉంది అని అంటే y కోఆర్డినేట్ 0 అయింది అని అర్థం. ఇప్పుడు సపోజ్ దీన్ని నేను 4,0 అన్నాను అనుకోండి, అంటే x మాత్రమే 4, y 0 అనమాట. అంటే ఈ 4 అనేది x మీదే ఉంటుంది. కాబట్టి మనం గమనించాల్సినటువంటి మొట్టమొదటి పాయింట్ ఏంటంటే x అక్షం మీద ఉన్నటువంటి ఏ బిందువుకైనా సరే y కోఆర్డినేట్ 0 ఉంటుంది. ఇది చాలా గమనించాలి. x యాక్సిస్ మీద ఉన్నటువంటి ఏ పాయింట్ అయినా సరే y 0 అవుతుంది. అలాగే మీరు నెగిటివ్ x యాక్సిస్కి వచ్చినా సరే ఇక్కడ మనం -3,0 అని పెట్టాం. ఇది కూడా x వాల్యూనే, ఇది రుణాక్షం కాబట్టి x నెగిటివ్ అవుతుంది. ఇక్కడ కూడా y ఏమైంది, 0 అయిపోయింది. ఎందుకని, -3,0 అనేది x అక్షం మీద ఉంది కాబట్టి y అనేది మీకు 0గా ఉంటుంది. అలాగే మీరు y యాక్సిస్ మీదకి రండి. y యాక్సిస్ మీద ఒక పాయింట్ మనం తీసుకోవాలి అంటే x 0 అయిపోవాలి. ఎందుకంటే మనం y గురించి మాట్లాడుతున్నాం. y గురించి మాట్లాడేటప్పుడు x 0 ఉండాలి. కాబట్టి ఇక్కడ 0,5 అనే పాయింట్ పెట్టాను అనుకోండి, అంటే x = 0. ఈ స్టార్టింగ్ ఫ్రమ్ ఆరిజిన్ టు అప్ టు 5 యూనిట్స్. అంటే y వాల్యూ మనకి 5 కాబట్టి y అక్షం మీద ఉండే ఏ పాయింట్ అయినా సరే x మనకి 0 అవుతుంది. ఈ పాయింట్ మీరు బాగా గమనించాలి. కాబట్టి ఈ రెండు పాయింట్స్ మనం ఏం గమనించామంటే x అక్షం మీద ఉన్నటువంటి ఏ పాయింట్కైనా y 0 అవుతుంది, y అక్షం మీద ఉన్నటువంటి ఏ పాయింట్కైనా x 0 అవుతుంది. మనకి ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు 1,0, 4,0, 6,0 ఇవన్నీ ఏ అక్షం మీద ఉంటాయి, మీరు ఏం గమనించారు అని అంటారు.
కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే ఈ వై కోఆర్డినేట్ ఈ 0, వై మనకి 0 ఉంది అని అంటే ఆల్ ద పాయింట్స్ ఆర్ ఇన్ ది ఎక్స్ యాక్సిస్. అలాగే ఎక్స్ అన్ని 0లో ఉన్నాయంటే ఆల్ ద పాయింట్స్ ఇన్ ది వై యాక్సిస్. ఈ పాయింట్స్ మీరు బాగా గమనించగలిగితే మనం ఫర్దర్గా వచ్చేటువంటి పాఠంలో ఈ కోఆర్డినేట్స్ను ఉపయోగించి మనం తర్వాత వచ్చేటువంటి బిందువుల మధ్య దూరం కానీ, సెక్షన్ ఫార్ములాస్ కానీ, ఇవన్నీ ఏరియాస్ కానీ ఇవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ పాయింట్స్లో ఉన్నటువంటి పాజిటివ్ నెగిటివ్లు, అలాగే ప్లేన్లో ఉన్నటువంటి పాజిటివ్ ఎక్స్ ఎలా ఉంటుంది, నెగిటివ్ ఎక్స్ ఎలా ఉంటుంది, పాజిటివ్ వై యాక్సిస్ క్వాడ్రంట్స్లో ఉన్నటువంటి పాయింట్స్ మనం గమనించినట్లయితే మనం నెక్స్ట్ జరిగేటువంటి వీడియోలో మనం ఏం చెప్తామంటే ఒక్కొక్క పాయింట్ తీసుకొని ఆ రెండింటి పాయింట్ల యొక్క దూరం ఎలా కనుక్కోవాలి అనేది మనం డిస్కస్ చేద్దాము. ఈ ఫస్ట్ వీడియోలో మీకు బేసిక్గా ఒక క్వాడ్రంట్ ఎలా ఉంటుంది, ఒక తలములో ఎన్ని భాగాలు ఉంటాయి అనేటువంటి టాపిక్ చెప్పుకున్నాము. నెక్స్ట్ టాపిక్లో మనం మధ్య దూరంతో కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.